పేరు తెకూరు దామోదరరావు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనం జ్యోతిష్యంలో క్రితం వీడియోలు చేయడం జరుగుతున్నది రాహుకేతువుల గురించి. రాహుకేతువుల గురించి చెప్పడంలో 8 చాప్టర్లు చేశాను అనమాట. క్రితంలో చేసిన వీడియో 8వ చాప్టర్లో 3వ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతువు ఉంటే వాళ్ళ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకున్నాము. ఈరోజు ఏంటంటే వాటిని రివర్స్లో చేసి 3వ స్థానంలో కేతు, 9వ స్థానంలో రాహు ఉంటే వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేదానికి ఈరోజు తెలుసుకున్నాం. ఇదే విధంగా మనం ఏంటంటే ముందు రాహుకేతువుల ఫలితాలు తెలుసుకునే ముందు మనం 3వ స్థానం యొక్క కారకత్వాలు, 9వ స్థానం యొక్క కారకత్వాలు అంటే గ్రహాలు ఏ గ్రహమైనా ఉండేనో ముందు ఆ స్థానాల యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి, ఆ స్థాన ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనేదానికి మనం గత వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా చూస్తున్నాం. 3వ స్థానంలో ఆ వ్యక్తి యొక్క జాతకుడి యొక్క నైపుణ్యం, పోటీలు, అతని టాలెంట్ అంతా దాంట్లో 3వ స్థానంలో చూపిస్తుంది అనమాట. తర్వాత సమాచారం, కమ్యూనికేషన్ అనమాట. తర్వాత దీంట్లో యంగర్స్ అనమాట. ఇతని కన్నా జాతకుడి కన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అతని కన్నా చిన్నవాళ్ళు 3వ స్థానం కింద చూపిస్తారు అనమాట. తర్వాత అతని యొక్క ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు అంటే అతని స్పిరిట్ ఏ విధంగా ఉంటుంది అనేది 3వ స్థానంలో చూపించేది. తర్వాత అతని అండర్స్టాండింగ్, ఏదైనా సరే ఒక పని చెప్తే దాన్ని కార్యదీక్షత అంటాం. ఆ కార్యదక్షత అనేది ఏ విధంగా ఉంటుంది, పట్టుదల ఏ విధంగా చేసి అతను ఆ పని నెరవేర్చుకుంటాడు అంటే అతని సొంత తెలివితేటలో ఏందా అనేది ఆయన టాలెంట్, ఆయన ఇన్స్పిరేషన్ అంతా కూడా 3వ స్థానంలో చూపిస్తుంటుంది అనమాట. తర్వాత అదేవిధంగా మనం 9వ స్థానం చూస్తే 9వ స్థానంలో ఉండే కారకత్వాలు ఏంటంటే 9వ స్థానం మామూలుగా భాగ్యస్థానం కింద ట్రీట్ చేస్తుంటారు. కానీ 9వ స్థానంలో భాగ్యస్థానం అంటే భాగ్యం అంటే నేను చెప్పే ఈ కారకత్వాలు ఉంటేనే భాగ్యం, అతని సంపద అనేది ఇంప్రూవ్మెంట్ అనమాట. ఏంటంటే 9వ స్థానం యాక్చువల్గా నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం అనేది ఈ 4 బేస్ అవుతాయి అన్నమాట. ముందు 9వ స్థానంలో ఏది కూడా అతని ప్రవర్తనలో నీతి, న్యాయం ఉన్నదా లేదా, తర్వాత నిజాయితీ, ధర్మం అనేది కూడా పాటిస్తారా లేదా అనేది 9వ స్థానం తెలియజేస్తుంది. తర్వాత ఏంటంటే దీంట్లోనే 9వ స్థానంలోనే గురువు, మాతాపితరులు, తండ్రి ప్లస్ దేవుడు, గురువు, దైవం అంటాం. అటువంటివన్నీ కూడా దీంట్లోనే వస్తాయి అన్నమాట. తర్వాత ఈ 9వ స్థానంలోనే అతని మతం, అదృష్టం, లక్కు, తర్వాత భక్తి ముక్తి అంటాం. భక్తి ముక్తి అతనికి స్పిరిచువల్ కాన్సన్ట్రేషన్ ఎట్లున్నదా ఏంది అనేది కూడా 9వ స్థానం చూపిస్తుంటది. దీంట్లోనే పూర్వజన్మ పాపపుణ్యాలు కూడా దీంట్లోనే తీసుకొస్తుంది అనమాట 9వ స్థానంలోకి. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా 9వ స్థానం చూపిస్తుంది అనమాట. అంటే స్కూలు చదువులు కాకుండా ఉన్నత విద్యలు అంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ అంతా దీంట్లో చూస్తాయి. తర్వాత దూర ప్రయాణాలు కూడా దీంట్లో చూస్తాయి అన్నమాట. దూర ప్రయాణాలు అంటే ఏదైనా దూరంగా అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ అట్లా ఫ్లైట్ లో తిరిగే ప్రయాణాలు, ఇటువంటివన్నీ కూడా దూర ప్రయాణాలు అంతా దీంట్లో చూస్తాయి. మళ్ళీ 3వ స్థానంలో దగ్గర ప్రయాణాలు అటువంటివన్నీ దీంట్లో 3వ స్థానంలో చూస్తాయి. 9వ స్థానంలో మాత్రం ఎస్పెషల్లీ దూర ప్రయాణాలు చూస్తుంటాయి. తర్వాత పవిత్ర స్థలాలు అంటే దేవాలయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే పవిత్ర స్థలాలు స్కేర్డ్ ఆ ప్రకారం ఆ ప్లేస్లు కూడా దీని కిందకే వస్తాయి అన్నమాట. తర్వాత అతని శ్రేయస్సు, విశ్వాసం, అతని నమ్మకం ఎంతవరకు ఉంటుంది అనేది ఆ జాతకుడు యొక్క ప్రభావాలు ఈ 9వ స్థానంలో చూపిస్తాయి అనమాట. ఈ విధంగా 3వ స్థానం, 9వ స్థానం కారకత్వాలు ముందు తెలుసుకుంటే తర్వాత దాంట్లో ఉండే గ్రహాలు దీన్ని బట్టి వాటి చర్యలు ఏ విధంగా ఉంటాయి అంటే ముందు కారకత్వాలు తెలిస్తే అంటే ఒక గవర్నమెంట్ ఉండాలి అంటే దాంట్లో ఎన్నో పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆ పోర్ట్ఫోలియోలో సంబంధించి 3వ స్థానం ఈ కారకత్వాలు చూస్తున్నాయి, 9వ స్థానం ఈ కారకత్వాలు చూస్తుంది. ఇప్పుడు దాంట్లో సీట్లోకి ఏ గ్రహం వస్తే వాళ్ళు ఏ విధంగా వీటిని రూలింగ్ చేస్తారు అనేది మళ్ళీ తెలుసుకుందాము. దీంట్లో ఈ రోజు ఏంటంటే మనం 3వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రాహువుని పెట్టి వాళ్ళ చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేదని ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈరోజు 3వ స్థానం కారకత్వాలు తెలుసుకున్నాము. ఆ 3వ స్థానం కారకత్వాలు కేతు 3వ స్థానంలో ఉంటే ఏ విధంగా దాని ఫలితాలు చూపిస్తాడు అనేదానికి మనం కేతు ఏ స్థానంలో ఉన్నా కూడా ఆ జాతకుడిని ఒక బంధనంలో ఇరికిస్తాడు అనమాట. అంటే స్వతంత్రం అనేది ఉన్నా కూడా ఒక లిమిట్ పెట్టేస్తాడు అనమాట. ఏది కూడా
నువ్వు ఈ పని చెయ్యాలా అనేదానికి అది ఎన్ని రోజులు చెయ్యాలా అనేదాన్ని ఒక గిరిగీసుకుంటాడు అనమాట. ఒక చెప్తే అనేది చేసేది ఉండదన్నమాట. కేతు ఉన్నాడు అంటే కాళ్ళకి బంధం వేసినట్టు చేస్తాడనమాట. ఏది కూడా ఇప్పుడు నైపుణ్యం, ఈ నైపుణ్యం పోటీలు వీటిల్లో చురుకుదనం ఉన్నా కూడా, అతనిలో ఉన్నా కూడా, ఇన్స్పిరేషన్ ఉన్నా కూడా అని ఏంటంటే ఇతను ఒక లిమిట్లో పెట్టేస్తాడు అనమాట. నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే చేయడానికి కొంచెం సంకోచం అనేది ఉంటుంటుంది. ఆ సంకోచం కూడా ఎంతవరకు అనేది మరీ కేవలం అసలు కాళ్ళు కట్టేసినట్టు కూర్చోనేదానికి ఏంటంటే కేతు పరిస్థితి ఎక్కడ ఉందంటే ఆయన అంతసేపు ఏ పని కూడా చేయకుండా ఏదో భక్తి మార్గం ముక్తి మార్గం చూపిస్తాం అంటాడే కానీ ఏది కూడా ఒక సంసార జీవనానికి వాటికి ముందుకు పోదాం అనే సంగతి ఉండదన్నమాట కేతు దగ్గర. ఏంటంటే అతను ఎన్ని ఏంటంటే గుణగణాలను నేర్పిస్తాడనమాట. నువ్వు చూసి తెలుసుకోవాలా, అంతేగాని క్రియారూపంలోకి పెట్టనీయకుండా చేస్తుంటాడు ఏది కూడా. అందువల్ల ఏంటంటే సమాచార లోపం కూడా ఉంటుంటుంది అనమాట. ఏంటంటే అతనికి తెలుసు, విషయాలన్నీ తెలిసినా కూడా తెలియనట్టు ప్రవర్తించే ఇది ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ కేతు కూర్చోండి అంటే 3వ స్థానంలో, ఇప్పుడు ఇక్కడ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇచ్చాం ఈ కారకత్వాల్లో 3వ స్థానంలో. ఈ ఇళ్లతో కూడా ఒక రిలేషన్షిప్ అనేది ఒక లిమిట్ లో పెట్టుకుంటాడు అనమాట. వాళ్ళతో ఎక్కువ అంటే అన్నదమ్ముళ్ళైనా చెల్లెళ్ళైనా ఎవరైనా సరే, వాళ్ళు దగ్గర వాళ్ళైనా సరే, రిలేషన్స్ బంధువులు దూర బంధువులే కాకుండా దగ్గర వాళ్ళతో కూడా అతను ఒక లిమిట్ లో ఉంటాడు అనమాట. అతనితో మాట్లాడాలా మాట్లాడకూడదా అంటే అది ఒక సస్పెన్స్ అనమాట. మాట్లాడితే ఏమని ఏందో అన్నట్టుగా. తర్వాత ఏంటంటే ధైర్య సాహసాలు నాయకత్వ లక్షణాలు అతనికి ఉంటాయి. అది జీన్స్ ఉన్నా కూడా అది ఒక పరిమితంగా నిలిపేస్తాడనమాట కేతు. నిన్ను ఇప్పుడు 4 అడుగులు వేసి అవతలకి దూకగలవు అన్నా కూడా ఇతను నిలబెట్టేస్తాడనమాట. నువ్వు దూకలేవు, నువ్వు సస్పెన్స్ అనమాట. దూకుతావా లేదా, పడిపోతామేమో దాన్ని అవతలకి దాటగలవా లేదా అనేది ఒక సస్పెన్స్ లో పెట్టేసి నిన్ను డైనమాలో పెడతాడనమాట. ఆ విధంగా ఒక అండర్స్టాండింగ్ కూడా ఏదైనా ఒక పని చేస్తామంటే అది అవుతుందో కాదు మనం చేయగలవా లేదా అనే సస్పెన్స్ అనమాట. ఏది కూడా అంటే నీకు అవగాహన లోపం అనేది ఉంటది. నీ టాలెంట్ నీకు ఉన్నా కూడా, భక్తు ఉన్నా కూడా, కానీ దాన్ని ఒక సస్పెన్స్ డైనమాలో పెట్టేస్తారంటారే. ఏది కూడా వీడు ఏమి చేయడురా, ఏది పైకి చెప్పడరా, మాట్లాడరా, తేల్చి చెప్పడం అంటారే. ఆ విధంగా కేసు ఏంటంటే అన్ని సస్పెన్స్ లో పెడతారనమాట. నీ దగ్గర ఉండే టాలెంట్ నీకు ఉన్నా కూడా అంటే ఈ చర్యలు అంతా ఎట్లుంటాయంటే అతను ఏంటంటే ముందుకి పని కూడా చేస్తుంటాడు. కానీ ఏంటంటే ఇప్పుడు 3వ స్థానంలో కేతు ఉంటే ఈ విధంగా ఉంటాయి ఫలితాలు. కానీ ఇప్పుడు ఆ 3వ స్థానానికి ఆ రాశి అధిపతి, ఆ స్థానాధిపతి ఎవరో దాన్ని బట్టి కూడా కేతు చర్యలు ఒక పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు అతనికి ఫేవర్ గా ఉండే రాశి అధిపతిగానైతే కొంతవరకు ఫేవర్ గా ముందుకు కలుగుతాడు. లేదా ఆ రాశి అధిపతి ఇతనికి ఫేవరిజం లేదు అనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే 10% 20% అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇతని ఫలితం చూపించేదానికి ఏది కూడా ముందు అడుగు వేసేదానికి సంకోచిస్తుంటాడు అనమాట కేతు. ఏది కూడా పని చేయాలని ఉండదు. నువ్వు ఏదన్నా ఒక ఇదికి పోవాలా అంటే ఆ ఫాస్ట్ మూమెంట్ అనేది రానియడు అనమాట. నువ్వు పోతే ఏమవుతావో అనే ఒక భయాన్ని సూచిస్తాడు అనమాట. సూచించినప్పుడు ఏం చేస్తారు, ఎవరికైనా ఒక డౌట్ వచ్చిందంటే వెనక్కడుగు చేస్తారే కానీ ముందుకు పోలేరు అనమాట. ఆ విధంగా ఉంటది. కానీ రాశి అధిపతి, ఈ స్థానాధిపతి 3వ స్థానంలో కేతు ఉండాలంటే ఆ స్థానాధిపతి అంటే లగ్నాన్ని, ఇప్పుడు మనం దీన్ని మేషలగ్నంలో తీసుకున్నాం. మేషలగ్నంలో తీసుకుంటే ఇది మిథున రాశి అయింది. మిథున రాశికి అధిపతి వచ్చి బుధుడు అవుతాడు. అంటే ఇప్పుడు బుధుడు అంటే ఆయనకి ఫేవరిజం ఉంటే దాంట్లో కొంచెం ముందుకు పోయా ఒక అడుగేసేదానికి ఉంటుంది. లేకపోతే ఫేవరిజం లేకపోతే స్థానాధిపతి కేతు ఏంటంటే పూర్తిగా ఎక్కడేసి బొమ్మడి ఆడిన అనమాట. ఏ పని కూడా ముందుకు పోనేకుండా నువ్వు తిను కూర్చో చాలు అనేదానికి ఉంటుంది. ఏ పనికి కూడా ముందుకు పోయే ఆలోచన కూడా రానిడు. ఆలోచన ఉంటది. అతని వాస్తవంగా అతనికి టాలెంట్ ఉంటది. ఈ చర్యల్లో అన్నింటిలో అతను చేయగలడు. కానీ కేతు కూర్చున్నప్పుడు ఎట్టందంటే దానికి పోనీడు, ఆ పని చేయకుండా వెనక్కి ఆపుతాడు అనమాట. ఉండు ఆలోచించు, నువ్వు చేయగలవా లేదా, అది అవుతుందా కదా, ఆ పని అవుతుందా కదా అనే సస్పెన్స్ లో పెట్టి కేతు ఏంటంటే ఈ చర్యలు అన్నింటిలో కూడా ఆయన ప్రభావం చూపిస్తాడు అనమాట. ఏంటంటే అది స్థానాధిపతిని బట్టి కూడా ఉంటది అనమాట. ఇప్పుడు 3వ స్థానంలో కేతు ఉన్నాడు అంటే ఏ పనికి కూడా ఒక లిమిటేషన్ పెట్టుకుంటాడు అనమాట. ఒక లిమిట్ లో ఉండిచ్చేస్తాడు జాతకుడిని. అంటే ఆ లిమిట్స్ దాటనీయకుండా చేస్తాడు. అంటే ఆ లిమిట్స్ దాటితే అది భయం వల్ల అనుకోవాలా, లేకపోతే అది ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు అనమాట. నువ్వు చేస్తావో చేయలేవో, ఆ పని అవుతుందా కాదా అనే సస్పెన్స్ లో పెట్టి ఒక పరిమితం, ఒక లిమిట్ లో పెట్టేస్తాడనమాట. అంటే ఒక గిరి గీసి పెట్టుకుంటాడు రాయుడు అంటారే, ఏది పనికి ముందుకు రాకుండా ఏదైనా గిరి గీసుకుంటాడు అంటారే. అది దాన్ని ఏ విధంగా మనం పోల్చాలంటే ఒక సెక్యూరిటీ ఇదిలో ఉన్న
ఏమన్నా లిమిట్ లో ఉంటాడు అనుకోవాలా, అంటే ఒక రక్షణ కవచం మాదిరి పెట్టుకొని దాన్ని దాటకుండా, దాటితే మనం ఏమైపోతాం ఏందో అని అది అట్ట అనుకోవాలా, లేకపోతే రిస్ట్రిక్షన్ చేసుకుంటారు. కొంతమంది వీడు రిస్ట్రిక్ట్ అవుతాడు రా అంటారు. ఏంటంటే అంతవరకే నిలిచిపోతాడు అనమాట. అంతకు దాటినే దాటు. వాడికి బలం ఉంటుంది, శక్తి అన్నిటికీ ఉంటుంది, చేయగల పవర్ ఉంటుంది, ఉన్నా కూడా వాడు అంత దాటి అవతలకు పోవడం అనమాట. ఆ విధంగా ఏంటంటే కేతువు ఆ స్థానంలో ఉన్నాడు అంటే ఆయన పరిస్థితి ఆ విధంగా తీసుకొస్తాడనమాట జాతకుడిని. ఏంటంటే ఒక గిరి గీసి ఆ లిమిట్ లో పెడతాడనమాట. ఆ లిమిట్ దాటి పోవాలా చేయాలంటే ఆ పవర్ ఇవ్వాలంటే ఆ స్థానాధిపతి ఇవ్వాలన్నమాట. స్థానాధిపతిని బట్టి ఉంటుంది అనమాట. ఆ స్థానాధిపతి గాన పవర్ ఉండి బలవంతుడైతే అప్పుడు ఒక అడుగు ముందుకు వేసేటట్టు చేస్తాడు. లేకపోతే ఆ గిరి తీసుకుని ఆ వలయంలోనే నడిచిపోతాడు అనమాట. అంటే దేనికి ముందుకు పోలేడు. అతనికి మామూలుగా వాస్తవంగా అతనికి బలం అన్ని టాలెంట్ ఉన్నా కూడా ఆ ధైర్య సాహసం చూపించలేడు అనమాట. చూపించేదాన్ని సంకోచిస్తాడు. అంటే మనం చేయగలమా లేదా సస్పెన్స్ లో పెట్టేస్తాడు అనమాట. ఆ విధంగా దాన్ని దేంతో పోల్చాలంటే అది సెక్యూరిటీ వలయంగా పెట్టుకోవాలా, లేకపోతే అతన్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటాడా, అతనే రిస్ట్రిక్ట్ చేసుకుంటాడు అనమాట. అదే మనం ఇంతవరకే చేయాలా, మనం అంతకన్నా పోకూడదు అనే ఇదిలో ఒక వలయం గిరిగీసుకుంటాడు అంటారు. ఆ మాదిరిగా అంటే ఇతను కాకపోతే దాన్ని దాటాలా అంటే అప్పుడు స్థానాధిపతి బలం ఉండాలన్నమాట. స్థానాధిపతి బలం ఉండి ఇంక 2 అడుగులు వేయి, పర్వాలేదు, ఈ పని నువ్వు చేయగలవు, అప్పుడు అంటే ఆ బలం ఇస్తే అప్పుడు స్థానాధిపతి బలవంతుడయ్యి ఇతనికి బలంగా చూపిస్తే అప్పుడు కేతు మూవ్ అవుతాడు అనమాట. ఆ విధంగా ఇతని చర్యలు ఏదంటే 3వ విధంలో ఉన్నాయి. జాతకుడికి వాస్తవంగా ఉన్నా కూడా ఈ టాలెంట్, ఈ పవర్ అన్నీ ఉన్నా కూడా అతను ధైర్యం చూపించాడు అనమాట. ఆ శక్తి ఉండి శక్తిని ఉపయోగించుకోనీయకుండా చేస్తాడు అనమాట. ఒక గిరి గీసేసి నిన్ను లిమిట్ లో పెట్టేస్తాడు అనమాట. ఆ రౌండ్ ఆ సర్కిల్ దాటి అవతలకి అడుగు వేయవు అనమాట. అంటే ఆ కేతు ఫీలింగ్స్ ఆ మాదిరి ఉంటాయి అనమాట. అదే ఇప్పుడు స్థానాధిపతి కనుక బలంగా ఉంటే ఇంక 2 అడుగులు వేయించేదానికి అతను ఓకే అంటాడు అనమాట. ఓకే అని అవతల దాటేటట్టు ఇంక 2 అడుగులే. అది కూడా ఎంతవరకు అంటే లిమిట్ అనమాట. ఎక్కడ కూడా కేసు ఏ శక్తి ఉన్న స్థానాధిపతి శక్తి బలం ఉన్నోడైనా బలం లేకపోయినోడైనా కూడా దేనికి కూడా కేతు ఉంటే ఎక్కడైనా సరే ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంటది. కేతు ఏ స్థానంలో కూర్చున్నా కూడా దానికి ఒక పరిమితి లిమిట్ చేసేస్తాడు అనమాట. ఆ లిమిట్ దాటి పనులు ఆ ఎక్సీడ్ అనేది ఆ లిమిట్ అనేది ఇంకా తక్కువలో ఉంటది. కానీ బలవంతుడు స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు ఇంకా 4 అడుగులు ముందుకేసేదానికి కొంచెం స్వతంత్రుడు అవుతాడు అప్పుడు. అంతేగాని అంతకు మించి ఏంటంటే ఇతనికి శక్తి ఉన్నా కూడా అతను లిమిట్ చేసుకుంటాడు. మనకు ఇంత బలం లేదు, మనం ఇంతవరకే చేయగలం అనే ఇదిలో నిలిచిపోతాడు అనమాట. నిలిచిపోయేటట్టు చేస్తాడనమాట. ఏ పనిలో కూడా ఒక బలమైన పని కానీ బలం లేని పని కానీ ఏది కూడా దేనికి కూడా అతను ఒక లిమిట్ లో పెట్టేస్తాడు. జాతకుడిని ముందుకు కదలనీయడు. అదే ఇప్పుడు 3వ స్థానానికి సంబంధించిన కారకత్వాల్లో కేతు ఉన్నప్పుడు ప్రతి దాంట్లో కూడా ఒక రిస్ట్రిక్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అతను పుట్టిస్తాడనమాట ఆ రిస్ట్రిక్షన్ అనేది. దాన్ని దాటిపోలేక ఇప్పుడు అతనికి బాగా తెలివి ఉన్నది. తెలివి ఉన్నా కూడా అతని చేతికి ఒక పుస్తకం ఇస్తే మొత్తం చదవగలడు, చదివి అర్థం చేసుకొని ఏదైనా చెప్పగలడు. కానీ ఇతను ఏదో ఒక లిమిట్ చేసేస్తాడు. ఇప్పుడు 100 పేజీల పుస్తకం అయితే దాంట్లో 20 పేజీలే చాలు, మనకు 20 పేజీలు ఇంతవరకే. ఈయన అంతకు మించి ఏం చెప్పలేడు కూడా, అసలు చెప్పలేడు, చదివినా కూడా చెప్పలేడు అనమాట. చదవాలని ఆలోచన ఉండదు, చదివినా కూడా ఇతను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేడు, చేయలేడు అనమాట. ఆ శక్తి సన్నజల్లొద్దు అనమాట. కేతు ఎక్కడ ఏ స్థానాల్లో కూర్చున్నా కూడా ఇప్పుడు 3వ స్థానానికి కారకత్వాలు చెప్పాము, 4వ స్థానంలో వేరే కారకత్వాలు వస్తాయి. 4వ స్థానంలో కూర్చున్నా కూడా ఆ కారకత్వాల్లో కూడా ఇతను గిరిగీసుకొని కూర్చోబెట్టేస్తాడు అనమాట. ఆ జాతకుడిని ముందుకు పోనీడు. దానివల్ల అతను పవర్ని ఒక రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి దానివల్ల ఏంటంటే ఇప్పుడు దగ్గర బ్లడ్ రిలేషన్ ఉన్న తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వీళ్ళతో కూడా సంబంధాలు అనేది కొంత దూరం అవుతాయి అన్నమాట. ఏంటంటే ఇతను మాట్లాడకపోతే ఒక మాటలు కూడా ఒక లిమిట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు, వాడు మాట్లాడడం లేదే మనం ఎందుకు మూవ్ అవుతాం అనేటట్టు వాళ్ళు కూడా ఎడమయ్యేదానికి అంటే డిస్టెన్స్ ఉపయోగిస్తాడు అనమాట. ఇక్కడ ఏంటంటే అంత చొరవ తీసుకోడు కాబట్టి అందరూ కూడా దూరం అయ్యేదానికి చూస్తారనమాట. ఏది రిలేషన్షిప్ కూడా ఎక్కడ కూడా బంధుత్వాలు కూడా దూరం అవుతుంటాయి అనమాట. అక్కడ కేతువు దాంట్లో ఉన్నందువల్ల ఇప్పుడు అతనికి ఒక ధైర్య సాహసాలు ఉండి కూడా చేయలేని పరిస్థితికి వస్తుంటాడు అనమాట. ఉన్నా కూడా పవర్ ఉండాలి, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే దాన్ని ఒక లిమిట్ చేసేటప్పటికి
ఆ ధైర్యం చూపిలేక ముందుకు అడుగు వేయలేడు అనమాట. దానివల్ల ఏంటంటే ప్రతి దాంట్లో కూడా కొంత డల్ పొజిషన్ ఉంటాం. ఆ మాదిరిగా ఏంటంటే ఎక్కడ కూడా వీక్ అవుతుంటాడు అనమాట. అన్నిట్లో కూడా ఏది కూడా మనం ఇది చేయగలమా సస్పెన్స్ ఒకటి వస్తుంది. తర్వాత అంటే ఇంత అనుమానంగా పోయినప్పుడు ఆ పని కూడా ఎట్లుంటది, అది అయ్యే పని కూడా కాకుండా పోయే ఇదికి వస్తుంది అనమాట. ఆ విధంగా అతను ఏ స్థానంలో ఉన్నా కూడా ఇప్పుడు 3వ స్థానంలో కారకత్వాల మీద మనం ఆయన ప్రభావం చూపించాం. 4లో ఉండి 5లో ఉండి అతను ప్రభావాలు ఈ విధంగా అంటే నీకు ఎందుకు అంటే 4 అడుగులు వేస్తున్నావు అంటే ఈ అడుగు వేస్తే చాలులే అనేటట్టు ఆపేస్తాడు అనమాట. నీ 2వ అడుగు ఈనుడు అవసరం ఈనుడు అవి స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు మాత్రం ఇంకొక అడుగు ముందుకు వేసేదానికి కొంచెం స్వతంత్రం వస్తుంది అనమాట. అప్పుడు అంటే బలం వెనక కొంచెం పుషింగ్ ఉంటే కొంచెం ముందుకు పోయేదానికి కొంచెం, అంతేగాని ఎక్సీడ్ అయ్యేదానికి మాత్రం ఎక్కడ కూడా ఒప్పుకోడు అనమాట. ఏ పనిలో కూడా కేతువు అంతవరకు ప్రతి ఏ రాశిలో ఏ స్థానంలో ఉన్నా కూడా ఆ కారకత్వాల్లో ముందుకి ఎక్కువగా మిగలనీయుడు. ఎందుకు అంటే రిస్ట్రిక్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే నీకు ఇది చాలు ఓవర్గా పోబాక అంటే రాహువు ఎక్కువ ఆశాజీవి అన్నాం, ఆశకు పోతాడు, కోరికలు చేస్తున్నాం, వాటికి ఇతను వ్యతిరేకం అనమాట. అతను ఆపోజిట్ ప్లేస్ లో ఉంటాడు కాబట్టి వాటిని రిస్ట్రిక్ట్ చేస్తాడనమాట. నీ కోరికలు అవన్నీ కట్టిపెట్టు, ఉన్న దాంట్లో సర్దుకోవాలి అంతే, ఉన్న దాంట్లోనే ఇంకా మిగిలిచ్చేదట్టే చూస్తాడు కానీ ఇంకా ముందుకు అడుగు ఏనీడు అనమాట. ఇప్పుడు అదే విధంగా మనం 3వ స్థానంలో కేతు ఉన్నాం, 9వ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు ఉంటే ఇప్పుడు 9వ స్థానంలో ఉండే కారకత్వాలు ఈ టెంట్ మీద కూడా ఉంటది. కానీ ఏంటంటే రాహు ఏంటంటే ఆశాజీవి, కోరికలు ఎక్కువ, అంటే పంచేంద్రియాలన్నీ ఆయనలోనే ఉంటాయి కానీ ఆలోచనలు ఎక్కువ అనమాట. అంటే బాడీ లేదు, శక్తి లేకుండా ఒట్టి తలకాయ ఉంటుంది. తలకాయ ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. పని పూర్తి చేయాలంటే బాడీ ఉండాలా, ఏది కూడా చెయ్యి కాదు లేకపోతే ఏం చేయలేవు. కానీ ఆలోచనలు ఎక్కువ చేసేస్తాడు, కోరికలు ఎక్కువ అనమాట. దీంట్లో రాహు ఎక్కడున్నా కూడా అతను ఆశాజీవి. కేతు ఎట్టయితే నిరాశాజీవి అన్నామో ఈయన ఏంటంటే ఎక్కువ ఆశాజీవి, కోరికలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ అనమాట. ఏంటంటే ఒకటి వస్తువు తీసుకుందాం అంటే ఒకటి కాదు 4 కావాలనే తొందరపాటు ఉంటుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే అట్లా తొందరపడి ఏది కూడా చేసే వాటిల్లో వీటిలో ఇప్పుడు నీతి, నిజాయితీ, ధర్మం వీటన్నిటికి సంబంధించింది 9వ స్థానం. ఇక్కడే మనకు తండ్రి గాని, దేవుడు గాని, గురువు గాని అన్ని కూడా 9వ స్థానం కింద అంటే పితృ సంబంధించిన ఇది కూడా దీంట్లో 9వ స్థానంలో వస్తున్నది అనమాట. ఇక్కడ మతం గాని, అదృష్టం గాని, భక్తి గాని, పూర్వజన్మ పుణ్యాలు గాని ఇన్ని కూడా దీంట్లో వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీటి మీద రాహు ఉన్నప్పుడు ఏంటంటే విశ్వాసాన్ని కోల్పోతాడనమాట. జాతకుడు 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అతను వీటన్నిటి మీద కూడా విశ్వాసం కోల్పోతాడనమాట. ఏంటంటే వాటిని ద్వేషిస్తాడనమాట. ఇప్పుడు అతను ఏ మతంలో ఉన్నాడా, ఏ కులంలో ఉన్నాడా అంటే దాన్ని ద్వేషిస్తాడనమాట. ద్వేషించి కానీ, లేకపోతే దేవుణ్ణి తిట్టి కానీ, లేకపోతే గురువు మీద వెక్స్ అయిపోయి కానీ, లేకపోతే తండ్రితో తగాదాలు పెట్టుకొని ఏదో ఒక విధంగా ఇతను రాకు ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రగుల్ ఏర్పరుస్తాడనమాట. మనిషికి జాతకుడిని అక్కడ ఒక స్ట్రగుల్ తెప్పిస్తాడనమాట. ఏది కూడా ఒక మనిషికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఏందా అనే ఇదంటామే ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటే అతను అన్నిటికీ విశ్వాసం కోల్పోతాడు. అంటే ఎక్కడో చోట ఒక దెబ్బ తగులుతుంది అనమాట. ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరగద్దు అనమాట. రాహు 9లో ఉన్నాడు అంటే అతను తండ్రితో తగాదాలు లేకపోతే గురువుతో ఏదైనా తిట్టడాలు పెట్టడాలు చేసుకొని అక్కడన్నా హట్ అయిపోవడం, లేకపోతే దేవుణ్ణి తిట్టడం, నాకు దేవుడు ఎక్కడున్నాడు, మతం ఏంది, నా మతం ఏంది అని చెప్పి వేరే మతంలోకి ఎంటర్ కావడం, ఆ మతం వాళ్ళని కూడా తిట్టడం చేయడం, ఏదో ఒకటి ఒక స్ట్రగుల్ తెచ్చుకుంటాడు అనమాట, కొని తెచ్చుకోవడం అనమాట. అంటే ఏంటంటే ఇతను ఆశాజీవి ఏంటంటే ఏదో చెయ్యాలని పోతాడు, అంటే గుడ్డిగా వాడని నమ్మతాడు అనమాట. రాహు చేసే పని ఏంది చేయలేడు కానీ ఆలోచనలు చేసి ఆలోచనలు విపరీతమైన ఆలోచనలతో పోయి అందరినీ నమ్మి గుడ్డిగా నమ్మి దాంట్లో ఎక్కడో చోట బోల్తా పడతాడు అనమాట. బోల్తా పడి అక్కడ ఏంటంటే ఒక స్ట్రగుల్ ఏదో ఒక బాగా మంచి ఇన్సిడెంట్ జరిగింది అనుకో, అప్పుడు దాని మీద విరక్తి పుట్టదు అనమాట. విరక్తి పుట్టి ఏం చేయాలా ఏంది అసలు ఏంటంటే అక్కడి నుంచి ఏంటంటే పూర్తిగా అప్సెట్ అవుతాడు అనమాట. అప్సెట్ చేసేటట్టు చేస్తాడనమాట. ఏదో ఒక దాంట్లో ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగిందనుకో అక్కడ బాగా దెబ్బతింటాడు అనమాట. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు విశ్వాసం కోల్పోయిన పాట ఏమి చేయలేడు అనమాట మనిషి. ఒక దాంట్లో ఒక ఇష్యూలో ఏదన్నా నమ్మకం పోయి ఒరే ఇది మనం ఫీల్ అయిపోతాం, మనం చేసింది మన వల్ల కావడం లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే మనిషి వీక్ అయిపోతాడు అనమాట. ఏంటంటే ఇప్పుడు కేతు అక్కడ గిరి తీసుకొని ఒక లిమిట్ లో పెట్టుకొని ఉన్నాడు, అయినా కూడా అది ఒక లిమిట్ లో పెట్టుకున్నాడు. రాహు ఏంటంటే రాహు ఒక అరణ్యంలో
ఉన్నట్టు అనమాట. అంటే వ్యాస్ట్ ఇది అనమాట, ఒక లిమిట్ అనేది లేదు, అన్లిమిటెడ్ స్పేస్ అంటాం. ఆ మాదిరిగా రాహు ఉంటాడు అనమాట. కానీ అక్కడ గిరిగీసుకో ఉన్నాడు. కానీ జాతకుడు ఇక్కడికి రాక తప్పదు అనమాట. ఏదైనా సరే ఎన్ని అనుభవించాలంటే మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఇది ఒక అడివి అనమాట. అక్కడేమో ఆయన గిరిగీసుకొని ఉన్నాడు. ఇక్కడ రాహు ఏంటంటే వ్యాస్ట్ ఇదిలో పోతాడు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ గిరిగీసుకున్నా కూడా కేకు రాహు ఏంటంటే గుడ్డిగా నమ్మతాడు అనమాట. ఏదో ఒక దాంట్లో దెబ్బతింటాడు. నమ్మి పోయి ఏదన్నా పేచీలు తెలుసుకోవడమా, లేకపోతే కోర్టు కేసుల్లో గిరుక్కోవడమా, ఏదో ఒకటి నమ్మి చేశాడు అనుకో. నమ్మి చేసినప్పుడు ఏదో ఒక బోల్తా పడతాడు అనమాట. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ ఏదో పాప పుణ్యాలు పాపాలు చేసిన వాటిల్లోనే ఏదో ఒక దాంట్లో ఇరుక్కున్నప్పుడు ఏంటంటే దెబ్బతిన్నప్పుడు అప్పుడు మళ్ళీ కేతు మళ్ళీ రక్షించాలన్నమాట. ఏదో ఒకటి అంటే దానికి అంటే ఒక క్లాస్ ఇప్పిస్తున్నావు. ఇక్కడ ఏంటంటే నువ్వు దేంట్లో బోల్తా పడ్డావు, ఇంతకు ముందు ఏ పాపాలు చేసిండో దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ లోనే నిన్ను రుచి చూపిస్తాడు అనమాట. ఆ టేస్ట్ ఏంది అనేది, నువ్వు ఇంతకు ముందు ఏం చేసినావో ఆ పాప ఫలితం ఏంది అనేది ఇప్పుడు అనుభవించాలన్నమాట. అనుభవించేదానికే ఈ క్రియారూపంగా నిన్ను దాంట్లో చూస్తారనమాట. ఆ పద్మవ్యూహంలో పడ్డావనుకో ఏదో దాంట్లో దెబ్బతింటావు. అప్పుడు గుణపాఠం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకున్న పాట కానీ కేతువు నమ్మడన్నమాట. ఇది ఏంటంటే రాహు ఆలోచనతో ఏదో ఒక పనిలో దిగాలా, దీంట్లో ఏదో నాకు ఇది వచ్చేస్తుంది ముందుకి పరుగులు పెడతానమాట. కోరికలు జాస్తి, ఆశాజీవి. అందుకని ఏంటంటే ఏదో దాంట్లో పోయేసి బొక్కబాల్లో పడి అక్కడే అదృష్టం పోద్ది, అక్కడ భక్తి ఉండదు. అప్పుడు ఏమంటావు, దేవుణ్ణి నమ్మడు. ఎక్కడ ఉన్నాడు దేవుడు, నాకు ఈ మాదిరి అయింది, నాకైతే మాదిరి అయింది. ఒక తండ్రి తిరిగిపోయాడు, ఆడ బాగలేదు. ఆ బాగలేకపోయేటప్పుడు ఈయన పోయేటప్పటికి అతనికి ఏదన్నా ప్రమాదం, ఇంకా కూడా ప్రమాదవశాత్తు ఏదన్నా జరిగినప్పుడు ఇతనికి దేవుడు వాటి మీద అసలు ఒక ఇది ఉండదన్నమాట. నిశ్చలమైన మనస్సు అనేది చెదిరిపోద్ది అనమాట. ఎక్కడ ఉన్నాడు దేవుడు, ఏమున్నాడు, ఎక్కడ ఉన్నాడు, లేకపోతే నేను చేసిన పనికి ఏదన్నా ఫలితం ఉండాలి కదా, ఏది లేదని చెప్పి అన్నిటికీ విరక్తి పుట్టింది అనమాట. వెక్స్ అయిపోతాడు. అప్పుడు అతను అదృష్టం అనేది ఇది నిర్వీర్యం అయిపోయినట్టు అనుకోవాల్సిందే. ఏంటంటే ఆ విధంగా తీసుకొచ్చేస్తానమాట. అంటే పూర్వజన్మని పాపాలు ఎక్కడైతే ఇదేయో అదే ఇదిలోనే మళ్ళీ నీకు లెసన్ ఇప్పిస్తాడు అనమాట. ఇక్కడ రాహుపాడు కూర్చోన్నాడంటే ఈ విధంగా లెసన్ ఇప్పించేదానికే. అంటే నీ చేత మళ్ళీ ఆ పనులు చేయించాలన్నమాట. చేయించి ఒక అడుగు ముందు చేసి ఆ ఫలితం అనుభవించి అప్పుడు ఆ బాధ ఏందని నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న దాకా ఆ క్లాస్ ఇప్పిస్తాడనమాట. ఏదో దాంట్లో దిస్తాడనమాట. ఊబిలో దిగుతావు, దిగేసి దాంట్లో ఏదో వ్యాపారం పెట్టావు, ఏదో ఒకటి చేసావు, దాంట్లో నష్టం రావడం అంటే గుడ్డిగా నమ్మడం అనమాట. విశ్వాసం అనేది అందుకనే పెట్టావు. ఇక్కడ విశ్వాసం అనేది ఉండాలా. కానీ నువ్వు విశ్వాసంతోనే వెళ్తావు, పోయినప్పుడు దెబ్బతింటావు అనమాట. దెబ్బతినేసి అప్పుడు దేవుడు లేడు, దెయ్యం లేదు అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఫీలింగ్ వచ్చేసి వెక్స్ అయిపోతాను అనమాట. వెక్స్ అయిపోయి అప్పుడు ఏంటంటే కేతు ఏంటంటే నువ్వు పోబాక, నువ్వు ఇటువంటి చేసేదానికే పరుగులు తీయకూడదు అని చెప్పి అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాశి బలంగా ఉంటే, రాహు ఉండే రాశి అధిపతిగా బలంగా ఉంటే వీటిని కొంత కంట్రోల్ చేస్తాడనమాట. అదే రాహు అధిపతి డల్ అయినాడు అనుకోండి, డల్ అయినప్పుడు ఏం చేయలేరు అనమాట. ఈ పాపాలు ఇంకా పడతాయి అనమాట. అప్పుడు కేతు ఏదో ఒక యాక్షన్ తీసుకొని మళ్ళీ ఎంటర్ కానిదే గానీ రాహు చేసే పనులన్నీ ఇదే అనమాట. వెక్స్ అయిపోయి ఏదో ఒక పనులు అనివార్యంగా వచ్చే నెత్తినేసుకొని చేస్తాడనమాట. చేసి ఏంటంటే 9వ స్థానం రాహు అతనికి లిమిట్ లేకుండా, కేతు అంటే లిమిట్ లో ఉన్నాడు అన్నాం. ఇక్కడ రాహు అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ ఆ విధంగా పోయి గుడ్డిగా విశ్వాసం ఎక్కువ అయిపోయి దాన్ని గుడ్డిగా నమ్మి ఏదో ఒక దాంట్లో స్ట్రగుల్ తెచ్చుకొని ఎత్తి వేసుకుంటాడు అనమాట. వేసుకున్నప్పుడు ఎన్ని వాచింగ్ అంటే ఇదంతా వ్యాలిడేట్ అవుతుంటది అనమాట. ఇక్కడ కేతు 3వ స్థానంలో ఎన్ని చర్యలు గమనిస్తుంటారు అనమాట. ఏంటంటే ఏది కూడా అక్కడ లెసన్ ఇచ్చే లెర్నింగ్ టీచింగ్ అన్ని ఇక్కడ జరుగుతుంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే గుడ్డిగా నమ్మి అతి విశ్వాసంతో పోయేసి ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పడి బాధపడ్డదాకా కూడా చూస్తుంటారు అనమాట. చూసి బాధపడ్డ పాట అప్పుడు ఇతను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కేతు ఏంటంటే అప్పుడు దాకా ఇతన్ని ఈ జాతకుడు యొక్క ఇదిని నమ్మరన్నమాట. ఏంటంటే ఇక్కడ ఎక్కువ నమ్మకంతో పోయి ఇబ్బంది పెట్టించాడు రాహు. ఇక్కడ కూర్చొని రాహు ఏంటంటే ఇబ్బంది పెట్టించాడు. అక్కడేంటంటే కేతు ఏంటంటే నువ్వు అవతలకి ఈ 2 అడుగులు దాటి అవతలకి పోబాక అని అతను రిస్ట్రిక్షన్ చేసుకోమన్నాడు. కానీ అప్పుడు ఈ చర్యలన్నీ గమనించి కేతు అప్పుడు దాకా కూడా ఎంటర్ కాడనమాట. ఎంటర్ కాకుండా ఈ బాధలు పడి ఏంటంటే ఒక గుణపాఠానికి తెలుసుకుంటాడు అనే లెసన్ ఇప్పించేదానికే కేతు ఏంటంటే ఇన్ని వాచ్ చేస్తుంటాడు అనమాట. వీళ్ళు చేసే పనులన్నీ కూడా అతను ఏంటంటే గిరి తీసుకొని దాటకుండా చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే గిరి అనేది లేకుండా నువ్వు ఫ్రీడమ్ ఉపయోగించావు అనమాట. ఫ్రీడమ్ ఉపయోగించేసి ఏదంటే అది గుడ్డిగా నమ్మేసి దెబ్బతిన్నప్పుడు అప్పుడు ఎన్ని కూడా వ్యాలిడేట్ అవుతుంటది అనమాట. ఇక్కడ ఈ స్థానంలో 3వ స్థానంలో అప్పుడు కాదే కానీ దీనికి చర్యలు అనేది రాదు. ఆ విధంగా ఏంటంటే 3వ స్థానానికి 9వ స్థానానికి ఇది లింకప్ అనమాట.
ఇప్పుడు ఏంటంటే 9వ స్థానంలో జరిగే ఈ కర్మలన్నీ కూడా చేయిస్తాడు. రాహు ఏంటంటే విపరీతంగా ఆలోచనతో నిన్ను ఏదో ఒక ఇదిలో నమ్మకంతో అవసరం దించేసి నేను ఏదో ఒకటి చేయిస్తాడు. ఆ పాపపుణ్యాలన్నీ అక్కడ అనుభవిస్తావు అనమాట. అనుభవించి ఇవన్నీ కూడా వ్యాలిడేట్ అవుతుంటాయి. ఇక్కడ కేతు కూర్చున్నాడు కాబట్టి 3వ స్థానంలో ఈ ఆపోజిట్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ గమనిస్తుంటాడు అనమాట. గమనించి ఇవన్నీ కూడా వీడికి ఒక లెసన్ ఇప్పించిన దాకా వెళ్ళిందంటే దీన్ని ఈ రొటీన్ వర్క్ జరగాలన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కేతు ఒక రిస్ట్రిక్షన్ ఒక లిమిట్ అని ఉన్నాం. ఇక్కడ ఏమంటే రాహు ఏంటంటే రాహు స్థానం 9వ స్థానంలో రాహు ఉన్నాడంటే ఇది అన్లిమిట్ అనమాట. అన్లిమిట్ ఒక రిస్ట్రిక్షన్ అనేది లేదనమాట. అప్పుడే ఇతను కాలు ముందుకు వేస్తాడు అనమాట. కాలు ముందుకు వేసేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోతాడు అనమాట. వాటిల్లోనే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ 9వ స్థానంలో ఏంటంటే దేవుడు, తండ్రి, గురువు ఏంటంటే రోల్ మోడల్ గా నువ్వు ఎవరు తెలుసుకుంటూ వాళ్ళందరూ కూడా వాటి మీద ఏదో ఒకటి ఎన్ని కూడా నువ్వు ఇక్కడ చేసే పనులన్నీ కూడా ఇతను వాచ్ చేసి అక్కడ ఏంటంటే ఎన్ని రిస్ట్రిక్ట్ చేస్తాడనమాట. కానీ నువ్వు ఏంటంటే ఇక్కడ ఓవర్గా పోయినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందడుగు వేసినా కూడా ఎన్ని వాచ్ చేస్తాడు. అక్కడ ఎన్ని అంటే ఫిల్టర్ చేయాలన్నమాట. ఫిల్టర్ చేసేదానికే కేతు అక్కడ ఉన్నాడు. కానీ ఇతను ఏంటంటే ఇన్ని చేయిస్తాడనమాట నీ చేత. ఎక్కడో చోట ఇప్పుడు ఒక మతం ఉన్నది. ఈ మతాన్ని దాటి నువ్వు ఇంకో కల్చర్కి వెళ్ళిపోవడం, ఆ మతంలో చేరడం, అక్కడ ఏదైనా ఇబ్బంది కావడం, అప్పుడు ఏంటంటే ఇదే తిట్టడం పెట్టడం ఏంటంటే ఇదేంది ఈ మతం ఇదేనా అన్నట్టుగా వాళ్ళని ఏదో ఒకటి దూషించడమా లేకపోతే ఇంకోటి కొట్లాడటం ఏదో ఒక దాని మీద నువ్వు విరక్తి పుట్టి వాళ్ళ మీద ద్వేషిస్తావు అనమాట. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు గురువు దగ్గర కూడా ఏదో ఒక పెంచి వస్తుంది అనమాట. నువ్వు చేసే కార్యక్రమాలు ఆ విధంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు తండ్రితో తగాదాలు ఏదో ఒకటి ఏంటంటే ఏదో ఒకటి తెలుసుకుంటాడు అనమాట. అంటే అప్పుడు ఏంటంటే దేవుని నమ్మకం అనేది లేదు అన్నట్టుగా పోతుంటాడు అనమాట. ఎన్ని వాచింగ్ ఫిల్టరేషన్ ఎన్ని లెసన్స్ ఎన్ని కూడా ఇక్కడ కేతుకి లింక్ అనమాట. నువ్వు చేసేది ఇక్కడ ఓవర్ గా చేస్తున్నావు అంటే ఇక్కడ కేతు ఎన్ని ఏంటంటే ఒక రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు అంటే ఆయన దాటి రాడు. కానీ నిన్ను పంపించాడు అనమాట. రాహు ఇక్కడ ఉన్నందువల్ల నిన్ను ముందుకు నడిపించాడు. ఆయన మాత్రం గిరిగీసుకొని ఉంటాడు. కానీ ఎన్ని ఫిల్టర్ చేసేదానికే ఆయన కేతు అక్కడ. ఎందుకంటే స్థానాధిపతిగా బాగా బలంగా ఉంటే తొందరగా తీసుకొస్తాడు క్లాసు ఇప్పించేసి. లేదా అంటే కొంచెం లేట్ చేస్తాడనమాట. ఇక్కడ నువ్వు రాహు ఉండే స్థానాధిపతిగా బలంగా ఉండి నువ్వు తొందరపడి ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతావు అనమాట. ఏది అక్కడ స్థానాధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళిపోతుంటావు. ఏంటంటే 4 రోజులు చేయాల్సిన పని నువ్వు 1 రోజు చేయాలని చెప్పి తాపత్రయం అనమాట. వెళ్ళిపోతావు. కానీ ఏంటంటే ఎన్ని చర్యలను చేయించిన పాట కేతు ఏంటంటే ఇప్పుడు క్లాస్ ఇప్పించాలన్నమాట. క్లాస్ ఇప్పించి అప్పుడు నువ్వు మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మతం మారి ఇంకో మతంలో పోయావు, దాన్ని ద్వేషించవు, నీకు అది కూడా ఎట్లా అక్కడ. ఇప్పుడు లేదా దేవుడు దగ్గర పోతున్నాడు, అక్కడ ఏదో జరిగింది, నీకు దేవుడి మీద నమ్మకం పోయింది. తర్వాత ఏంటంటే తండ్రి దగ్గర పోయావు, తండ్రి దగ్గర చెప్పే మాటలో నీకు దృష్టిస్తారా, అక్కడ పీచులు వస్తాయి. తర్వాత స్కూల్కి పోయావు గురువు దగ్గర ఆయన చెప్పేది నీకు నచ్చ, నీకు అది వినడమే బుద్ధికి పట్టుకోవాలా. అప్పుడు ఏంటంటే ఆయన చెవాడు పెడతాడు, లేకపోతే 4 ఉతుకుతాడు అక్కడ గురువు. ఏంటంటే నేర్చుకోవాలా, కానీ నీకు ఆ బుద్ధి రాదనమాట. అటువంటిప్పుడు ఏంటంటే అక్కడ కూడా గురువుతో పేచి అనమాట విరక్తి. ఏంటంటే చదువు మీద విరక్తి పట్టింది. ఆ విధంగా ప్రతిదానికి కూడా నీకేంటంటే ఏంటంటే ఒక ఇదంటారే నికాల్స్ అంటారే, దాని మీద ఒక నిశ్చలమైన ఇది ఒక ఆలోచన అది నిలకడ ఉండదు. నిలకడ లేకుండా పోయినందువల్ల నువ్వు ఇటులన్నింటిలో ఏదేంటో ఒక అడుగు వేసినా కూడా ముందుకి పడిపోతావు అనమాట. దానివల్ల ఎన్ని కంట్రోల్ చేసేదానికి మళ్ళీ కేతు ఏంటంటే ఇక్కడ చేయిస్తాడు, రాహు చేత చేయిస్తాడు. అక్కడ కేతు ఏంటంటే ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట. ఆయన లిమిట్ లో ఉన్నాడు కదా, దాని యువతలకు రానియకుండానే మళ్ళీ ఏంటంటే ఏ కాడికి మళ్ళీ ఆయన కంట్రోల్ పోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చేసే పనులన్నీ కూడా చర్యలన్నీ అది మైండ్ అనమాట. ఇక్కడి నుంచే అన్ని రావాలన్నమాట. ఏది కూడా ఇక్కడ నువ్వు చేసే చర్యలన్నీ కూడా ఇక్కడ మైండ్ లో ఇది అవుతుంటాయి అనమాట. బ్రెయిన్ అందుకని ఏంటంటే దాంట్లోంచి ఏది కూడా కాషన్స్ ఇది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎన్ని నువ్వు చేస్తున్నావు అంటే ఎన్ని ఫిల్టరేషన్ జరగాలంటే ఎన్ని ఎందుకు చేయించాడు. నువ్వు ఏదో పాపాల పుట్టగా ఉన్నది కాబట్టి ఇక్కడ 9వ స్థానంలో రాహు కూర్చొని ఈ పాపాలన్నీ చేయిస్తాడు అనమాట. తొందరగా అంటే రాశిపతిని బట్టి ఉంటుంది అనమాట. నువ్వు చేసే చర్యలన్నీ ఇప్పుడు వీక్ అయితే కొంచెం నిదానంగా ఉంటుంది. ఆయన మంచి బలవంతుడు అయితే నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. నువ్వు ఏంటంటే కొండనైనా ఢీక్కుంటాను అంటాడు. ఏంటంటే రాహు పరిస్థితి అనమాట, వెళ్ళిపోవాలంటాడు ఫాస్ట్ మూవ్మెంట్. అంటే రాశాధిపతి బలవంతుడు అయితే రాహు చర్యలు ఇంకా విపరీతంగా ఉంటుంటాయి. ఇప్పుడు అదే 9వ స్థానాధిపతి అంటే రాహు 9వ స్థానంలో ఉన్నాడు. స్థానాధిపతి బలంగా ఉంటే ఇటువంటి ఎన్ని ఫాస్ట్ మూవ్మెంట్ లో చేసేసి
డల్ అయిపోతాడు అనమాట. డల్ అయిపోయి దెబ్బతింటాడు అనమాట. దెబ్బతినిపోయి దాని మీద విరక్తి పుట్టింది అనమాట. ఏంటంటే మనం చేసేది ఫెయిల్యూర్స్ వస్తున్నాయి ఏందా అని చెప్పి. అప్పుడు ఏంటంటే ఏదో ఒక ఆలోచన చేస్తాడనమాట. రాహు చేసేవన్నీ దుమార్గపు ఆలోచనలు అంటానే ఆ మాదిరిగా చేసి ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక మంత్రతంత్ర విద్యలు అటువంటివి కూడా ఈ 9వ స్థానం నేర్పిస్తుంది అనమాట. ఏంటంటే పూర్తిగా విఫలమైపోయావు, ప్రతి పనిలో నువ్వు పోయిన దాంట్లో సక్సెస్ కాలే, అక్కడ అన్నింటిలో దెబ్బతిన్నావు అనమాట. దెబ్బతిన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక మంత్ర విద్యలు తంత్ర విద్యలు నేర్పించేది కూడా 9వ స్థానం కిందకు వస్తుంది అనమాట. నేర్పించి ఇప్పుడు ఉదయాన్నే టీవీలో వస్తాడు 6 గంటలకల్లా వీళ్ళు బోధనలు చేస్తుంటారు అనమాట. నేను ఇదో నీకు జాతకాలు చెప్తా, నీకు ఆ తాయిత్తిస్తా, ఈ మంత్రం చెప్తా, ఈ జపం చేస్తాం అదేటట్టు. అంటే ఇక్కడ నమ్మకం పోయి దెబ్బతిన్నాడు కాబట్టి, ఒకరిని నమ్మి దెబ్బతిన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇతనికి ఒక ఆలోచన వస్తుంది అనమాట. మనం ఎందుకు చేయకూడదు ఈ మోసం? ఇప్పుడు మనం ఒకరిని నమ్మి మోసపోయాము, ఇప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇటువంటి విద్యలు ఏదో ఒకటి నేర్పిస్తుంది అనమాట 9వ స్థానం రాహు అన్నాడు కాబట్టి ఆ జాతకుడికి ఆ విధంగా ఒక ఆలోచన పుట్టిస్తాడు అనమాట. పుట్టించి నేను కూడా 10 మందిని నమ్మిచ్చేటట్టు చేయొచ్చు అనేటట్టు మంత్రతంత్ర విద్యలు ఏదో ఒకటి నేర్చుకొని నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి స్టేజ్ల మీద వచ్చేటట్టు కూడా వస్తుంది అనమాట. అంటే అంత బలం చూపిస్తాడు అనమాట. స్థానాధిపతి బలమైనప్పుడు బలంగా ఉన్నప్పుడు అప్పుడేం చేస్తాడు రాహు కూడా ఏంటంటే నేను కూడా నాకు ఆ మంత్రం తెలుసు, ఈ తంత్రం తెలుసు, నీకు అది చేస్తా ఇది చేస్తా, నీ జాతకం మార్చేస్తా అన్నట్టుగా ఇటువంటి ఎన్ని ఫీలింగ్స్ పుట్టిస్తాడు. అంటే ఇతను మోసపోయాడు కాబట్టి, ఒకరిని నమ్మి ఇతను మోసపోయాడు కాబట్టి ఇప్పుడు మనం ఆ చర్య మనం ఎందుకు తీసుకోకూడదు, మనం ఎందుకు చేయలేము, మనం 10 మందిని ఎందుకు నమ్మించలేము, మనం ఎందుకు వాళ్ళని ఏదో దాంట్లో దెబ్బతీసేటట్టు చేయలేము అనేటట్టు ఇక్కడ ఫీలింగ్ వచ్చేసి ఏదో ఒక విద్యలు నేర్పిస్తుంది అనమాట 9వ స్థానం. చేసి బలవంతుడైనప్పుడు రాసేది బలవంతుడైనప్పుడు అప్పుడు 10 మందిని నమ్మించేటట్టు నువ్వు కూడా ఏంటంటే స్టేజీలు ఎక్కి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి 10 మందికి చెప్పినప్పుడు ఒకరో ఇద్దరు దాంట్లో కూడా బలత పడతారనమాట. ఆ లైన్ కూర్చేస్తారనమాట. ఈ విధంగా ఏంటంటే అక్కడ కేతువు బలకుండా గిరిగీసుకొని ఉంటాడు, ఏది వాచ్ చేస్తుంటాడు అనమాట. కానీ ఇక్కడ లెసన్ ఇప్పించాలన్నమాట. లెసన్ ఇప్పించాలంటే ఇక్కడ దెబ్బతిని మళ్ళీ అదే ఇదిలో ఆ రొటీన్ వర్క్ లోనే ఇతను మళ్ళీ ఏంటంటే దీంట్లోనే మనం ఏదో బతుకు తెరువు మనకు ఇక్కడే షైన్ కావాలా అన్నట్టుగా వాటిల్లోనే మళ్ళీ ఏంటంటే ఏదో ఒక ఇదిలో ఆశ అనమాట. ఆశాజీవి అన్నాం కదా రాహు. ఇప్పుడు ఈ 9వ స్థానంలో రాహు ఉన్నప్పుడు విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన కోరికలు ఉంటాయన్నాం కదా. వాటిలోనే వింత చర్యలు కూడా ఉంటాయన్నమాట. రాహు 9వ ఇంట్లో వింత చర్యలు కూడా, అంటే అతని ప్రవర్తనలు ఆ జాతకం ఎవరైనా సరే ఆడగాని మగ్గాని ఏదైనా సరే ఈ వింత చర్యలు కూడా హావభావాలు, ఆ వేషధారణలు అవి కూడా ఒక విచిత్రంగా ఉంటుంటాయి అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే సపోజ్ 9వ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి, ఇదే ఈ జాతకం ఒక లేడీస్ గాని అయితే ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి విచిత్రమైన చర్యలు అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. ఏంటంటే కొంతమంది అంటే రాత్రి ఆడవాళ్ళు ఏంటంటే మంగళసూత్రాలు కూడా తీసి పక్కన పెట్టేస్తారు అన్నమాట. టేబుల్ మీద పెట్టేసుకొని పొద్దున్న వేసేసుకున్నాలే, స్నానం చేసిన పాటు వేసుకున్నాలే అని చెప్పి కూడా తీసి పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే ఇటువంటివన్నీ ఏంటంటే ఈ రాహు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఈ ప్రవర్తనలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. వింత చర్యలు అంటే చేసే వాటిల్లో ఏంటంటే అతి అన్నమాట. అంటే ఏమవుద్ది, నువ్వు కట్టుకున్నది ఎందుకు, తాళిబొట్టు కట్టుకున్నది ఎందుకు, 24 గంటలు మెడలో ఉండాలి నువ్వు. అంటే కట్టిన రోజు నుంచి నువ్వు చచ్చిన దాకా ఉండాలా, అంతేగాని నువ్వు తీయకూడదు అనమాట. అటువంటిది ఈ రాహు ఇక్కడ వింత ప్రవర్తనలు అనమాట. 9వ స్థానం ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు ఏంటంటే ఏమవుతుంది అని చెప్పి తీసి పక్కన పెట్టేవాళ్ళు ఉంటారనమాట. ఇటువంటివన్నీ రాహు 9వ స్థానం ఉన్నప్పుడు ఈ వింత ప్రవర్తనలు కూడా మనం గమనించవచ్చు అనమాట. దీంట్లో 9వ స్థానం ఉంటే రాహు ఉంటే ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే 3వ స్థానంలో అక్కడ లిమిట్ పెట్టుకొని గిరిగీసుకో ఉన్నాడు అన్నాం కేతు. ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ రాహు ఏంటంటే విచ్చలవిడిగా ప్రవర్తన, ఎంత ప్రవర్తన. దాన్ని బట్టి మనం ఎందుకు చెప్తున్నామంటే రాహుకేతులు చర్యలు ఈ విధంగా ఉంటాయంటే ఏంటంటే 3వ స్థానం 9వ స్థానం రెండు మళ్ళీ కోయిన్సైడ్ కావాలి కదా, ఒక లెవెల్కి రావాలన్నమాట, లెవెల్కి తీసుకురావాలన్నమాట. రెండింటిని కోయిన్సైడ్ కావాలన్నమాట. ఆ చేసేదానికి ఇప్పుడు మనం ఏంటంటే మనం ఇంకొక ఉదాహరణ చెప్పచ్చు. ఏంటంటే ఇది మనం దేవదానవులు మందర పర్వతాన్ని తీసుకొచ్చి పాల సముద్రంలో చిలికినప్పుడు ఏమైంది, ఆ చిలకడంలో ఫస్ట్ వచ్చేది పనికిరాని ఇదే ఇబ్బందికరంగా విషయం వచ్చింది, ఇంకా ఏదో ఇదిగా వచ్చినాయి కొన్ని. ఏంటంటే అవన్నీ మనకు పనికి వచ్చే ఇది కాదనమాట. అటువంటి ఎన్ని కూడా ఇప్పుడు ఈ రాహు ఇక్కడ చేరాడు అంటే ఇటువంటి ఎన్ని సృష్టిస్తున్నాడంటే ఇటువంటి ఎన్ని వస్తుంటాయి అనమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. కానీ ఏంటంటే మనం దీన్ని వదలకూడదు అనమాట. వదలకుండా
మనం ఏంటంటే ఇప్పుడు రజోగుణం తమో గుణం నుంచి నువ్వు ఎప్పుడైతే సత్వగుణానికి మారిందాక అంటే నీకు ఈ ఫలితాలన్నీ రుచి చూసి ఇప్పుడు ఈ ఫలితాలు రావు ఇక్కడ చేరి ఇప్పుడు అతి విశ్వాసంతో ఏదో ఒక ఇబ్బందులు పెట్టి పాపం అంతా ఇబ్బంది పడుతున్నాడు అన్నాం కదా ఈ జాతకుడు. అక్కడ ఏంటంటే నువ్వు రజోగుణం తమో గుణం అవి రెండింటి నుంచి నువ్వు సత్వగుణానికి వచ్చిందాకా కూడా ఈ ఈ చర్యలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ పక్క దేవతలు ఈ పక్క రాక్షసులు అనుకోండి, ఏంటంటే మేరు పర్వతాన్ని చిలకుతున్నారు అన్నమాట, సముద్రంలో పాల సముద్రంలో చిలకుతా ఉన్నారు. అదేవిధంగా ఈ పక్క 7 దానవులు ఇక్కడ 7 దేవతలు అనుకున్నాం. దేవదానవులు చిలికి చేస్తే కొన్ని పనికిరాని వస్తువులు వచ్చినాయి, ఆగ్రహణ మంచివి వచ్చినమాట. అమృతం కానీ ఇంకో లక్ష్మీదేవి కానీ ఐరావతం కానీ ఇటువంటివన్నీ కూడా మనకు లాస్ట్ లో వచ్చినాయి అనమాట. ఆ విధంగా ఏంటంటే ఇది బ్యాలెన్స్ కావాలన్నమాట. ఇప్పుడు 3వ స్థానం 9వ స్థానం బ్యాలెన్స్ కావాలంటే ఈ చర్యలన్నీ చెయ్యాలా. కానీ అప్పుడు ఆయన ఆడ రిస్ట్రిక్షన్ లో ఉన్నాడనమాట, గిరిగీసుకొని. ఆయన దాటి యువతలు రాడు. ఎందుకంటే నీ చర్యలన్నీ పూర్తి కావాలన్నమాట. నువ్వు చేసే పాప పనులన్నీ చేయాలన్నమాట. చేసి నువ్వు కన్విన్స్ కావాలన్నమాట. ఏంటంటే మనం చేసింది తప్పు పొరపాటు, ఈ విధంగా మనం జరిగింది, మనం గుడ్డిగా నమ్మేము, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని నువ్వు సత్వగుణానికి వచ్చిన దాకా ఈ చర్యలు ఈ విధంగానే ప్రమాదం అవుతా ఉంటాయి అన్నమాట. తెలుసుకొని చేస్తేనే తర్వాత ఇది బ్యాలెన్స్ కావాలి. మనం చేసే చర్యల్లో ఇటువంటి ఎన్ని ఫెయిల్యూర్లో పడి తర్వాత మళ్ళీ సక్సెస్ రావాలంటే ఇది అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. రాహు కేతు అప్పుడు ఈ విధంగా మనం రాహుకేతువుల గురించి 3వ స్థానంలో కేతువు 9వ స్థానంలో రాహు ఉంటే ఏ విధంగా ఉంటాయి చర్యలు అనేది ఈరోజు తెలుసుకున్నాము. ఈ విధంగా మనం రాహుకేతువుల ప్రభావాలు అనేది మనం 9వ చాప్టర్ దాకా వచ్చాము. ఇంకా కూడా మిగతా స్థానాల్లో కూడా వాళ్ళ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవాలా. నాకు ఇప్పుడు దీని గురించి ఏదైనా మీకు ఏదైనా డౌట్లు కానీ ఏదైనా నాకు ఇచ్చే సలహాలు కానీ ఏదైనా ఉంటే నా మెయిల్ ఐడికి తెలపొచ్చు. నా మెయిల్ ఐడి tekuru.damodar@gmail.com స్మాల్ లెటర్స్ లో. తర్వాత ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఏదైనా సరే కామెంట్ కానీ లేకపోతే ఏదైనా దీని గురించి ఏదైనా తెలుసుకోవాలన్నా కూడా ఎవరైనా సరే ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా కూడా నాకు ఈ విధంగా ఫోన్ చేసినా సరే మెయిల్ ఐడికి తెలిపినా సరే నేను దానికి రెస్పాండ్ అవుతాను. నమస్తే.